ట్రంప్ ఎఫెక్ట్తో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ కాగా రూపాయి మాత్రం గణనీయంగా బలపడింది. గత కొద్ది రోజులుగా క్షీణిస్తున్న రూపాయి మార్కం విలువ భారీగా బలపడింది. నేటి ట్రేడింగ్లో 105 పైసలు పెరిగి 93.65 వద్ద కొనసాగుతోంది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలు తెచ్చిన నేపథ్యంలో దీని విలువ పుంజుకుంది. భారత్లో నివసించేవారు లేదా ప్రవాస భారతీయులు ఎవరికి రూపాయికి సంబంధించిన నాన్ డెలివరబుల్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ను ఆఫర్ చేయకుండా బ్యాంకులపై ఆర్బీఐ నిషేధం విధించింది. ట్రంప్ ఎఫెక్ట్తో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ కాగా రూపాయి మాత్రం గణనీయంగా బలపడింది. గత కొద్ది రోజులుగా క్షీణిస్తున్న రూపాయి మార్కం విలువ భారీగా బలపడింది. నేటి ట్రేడింగ్లో 105 పైసలు పెరిగి 93.65 వద్ద కొనసాగుతోంది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలు తెచ్చిన నేపథ్యంలో దీని విలువ పుంజుకుంది. భారత్లో నివసించేవారు లేదా ప్రవాస భారతీయులు ఎవరికి రూపాయికి సంబంధించిన నాన్ డెలివరబుల్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ను ఆఫర్ చేయకుండా బ్యాంకులపై ఆర్బీఐ నిషేధం విధించింది.